రండి సువార్త పలికిన ప్రార్థనతో ఆరంభించుకుంటాం. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన దాతిగా స్తోత్రములు. ఉదయకాలం నుంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా నామం స్తుతింప తగినదని మీరు సెలవించినట్టుగా అలాగ తండ్రి మీరు జరిగిస్తున్న కార్యమంతటిగా స్తోత్రములు. మీరు ఇచ్చిన నిబంధన రక్త ప్రోక్షణకై మీరు నిరంతరము నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మా కొరకే ప్రార్థించి మమ్మల్ని కాపాడుతూ ఉదయకాలం నుంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మీ మందిరంలో మీ ప్రజలు మేము కలిసి గడిపినట్లుగా ఇచ్చిన ఘనతగా స్తోత్రములు తండ్రి. దావీదుతో నేను చేసిన నిబంధనను రద్దుపరచను అని మీరు సెలవించినట్టుగా దావీదు సంతతిని మీ సింహాసనం మీద ఒకరిని కూర్చుండనిచ్చిందని సెలవించినట్టుగానే అలాగే తండ్రి నేను ఇచ్చాను నిబంధనలు దావీదుతోను, దావీదు కుమారుని యేసుక్రీస్తుతోను మాతో కూడా మీరు తండ్రి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా చేసి మీ కార్యం భూలోకమందు మీరు నిరంతరము జరిగిస్తూ సంఖ్య పాతాళ ద్వారం నిలువ నేరమని రుజువుపరుస్తూ మీ నామం మేము మహిమపరుచుకుంటూ వచ్చినట్టుగా స్తోత్రం. ఈ సాయంకాల సమయం సువార్త కొడుకులో మా అక్కర్లను తీర్చని మీ పరిశుద్ధాత్మ చేత యోహాను సువార్త 7:38 ప్రకారంగా మీ కార్యం చేయుతాన్ని దినమంతటి పరీక్షలో చూపించారు. నా ఇందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవన జలనదులు కారణం సెలవించారు తండ్రి. అలాగే అనేకులు తృప్తి పొందినట్లుగా, అనేకులు కడగబడినట్లుగా, అనేక మంది స్నానం చేసుకున్నట్లుగా మీ వాక్య ఉదక స్నానం చేత మీ దాసులు ఇంకా అనేక చోట్ల సువార్త కొడుకుల కొరకై నిలబడుతున్న మీ దాసులు మీరు అభిషేకించి వాడుకునే పాటలు ముఖ్యంగా మీ వాక్యం మీ పిల్లల అక్కరకులది రక్షణ పొందని వారికి, రక్షణ పొందిన వారికి కూడా సమకూర్చబడినట్లుగా తండ్రి వారి హృదయాలు మీకు ప్రతిష్ఠించుకొని మీ అందరూ సంతోషించినట్లుగా మీ దయగల ఆత్మచేత మీ మాటలు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకున్నాను. వందన స్తోత్రములు చెల్లించుకుంటూ కనపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, సీఎం గీతాల్లో పాట సంఖ్య 125, పాట సంఖ్య 125. జీవన పాఠ పుస్తకాలు పాట సంఖ్య 125. అందరూ కలిసి పాడుకుందాము. 125. ఓ నా హృదయము పాడుమ క్రొత్త గీతం ప్రభువునకు. ఓ నా హృదయమా పాడుమ క్రొత్త గీతం ప్రభువునకు. ఎంతో
జయము
హృదయమా పాడుమా. పాట సంఖ్య 605. 605 పాట సంఖ్య. నా హృదయం ఎంతగున్నాను. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం. తిరువబడెను నా మను నిద్రలో. తిరువబడెను నా మను నిద్రలో. తిరువబడెను నా మను నిద్రలో. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా. ఈ సంతోషము నీకు కావలెనా. ఈ సంతోషము నీకు కావలెనా. నేనే యేసు నొక్కాకురము. నేనే యేసు నొక్కాకురము. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం. మోక్షభాగ్యము నీకు కావలెనా. మోక్షభాగ్యము నీకు కావలెనా. మోక్షభాగ్యము నీకు కావలెనా. నేడే యేసు నొక్కాకురము. నేడే యేసు నొక్కాకురము. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేనే చేర్చు. యేసుక్రీస్తును నేనే చేర్చును. యేసుక్రీస్తును నేనే చేర్చును. ప్రవేశించు నీ హృదయమందు. ప్రవేశించు నీ హృదయమందు. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం. చెప్పనసఖ్యమైన సంతోషం.
పరిశుద్ధ గ్రంథంలో నుండి మన మత్తయి సువార్త 13వ అధ్యాయం గత దినాల్లో మనం ధ్యానిస్తూ ఉపమానాలను చూస్తూ వచ్చాం. ఇందులోనే 13వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం దాకా మార్చి మనం చదువుకున్నాం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగు. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినక గ్రహింపకయో నున్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచిన మటుకు చూచురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరు, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేసుకుందామా? రండి దయచేసి. పరలోకన మా తండ్రి, పాటల్లో సహాయపడ్డారు. మా హృదయాలు సంతోషంతో మీ ఆత్మ ద్వారా నింపుతూ, మీ వాక్యం చేత బలపరుస్తూ, ప్రతి కృందలు నిరాశలు అన్నింటిలో మీ వాక్యం మాకు సాగినట్లుగా, మేము స్వస్థత నందున్నట్లుగా, మేము బలమనందున్నట్లుగా, మీ నామమును ఘనపరచినట్లుగా మాకు ఇచ్చిన ఇటు ఆధిక్యతగా ఇస్తూ వస్తుంది. తండ్రి, ఇంకా మొత్తం మాట్లాడుతురండి. మీ స్వరం వినగలుగుతుంది. యోహాను సువార్త 7:38 ప్రకారంగా కృప చూపించి సమస్త గంట మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, కనబడని అంధకార శక్తులను బంధిస్తుంది రక్త ప్రోక్షణ కోరుకు యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము గత దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన ఉపమానాల్లో ముఖ్యంగా పోయిన వారు మనం చూస్తూ వచ్చాము. ద ప్యారబుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, ఆవు గింజను గుర్చిన ఉపమానము అని చూస్తూ వచ్చాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 51, 52 వచనాలు ఆ ఉపమానాన్ని మనం చూస్తూ వచ్చాము. వాస్తవంగా నేను అనుకున్నాను, ఇక ముందుకు వెళ్దాము ఈ మత్తయి సువార్తల ఉపమానాల విషయమే అనుకుంటూ వస్తున్నాను. అది ఎందుకు మరలా వెనక్కి వెళ్ళాలని అనిపించింది నాకు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెషయా చెప్పిన ప్రవచనాల విషయమై ఎత్తి చూపుతూ ఒక మాట శిష్యులతో చెప్తూ వచ్చారు. 11వ వచనంలో అందరం కలిసి మనం చదువుకుందామా? అందరం కలిసి దయచేసి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని మనమందరము 11వ వచనాన్ని చదువుకుందామా? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఉపమానం విషయమై మరి జనులతో మాట్లాడుతూ వచ్చాడు సమూహంలో.
మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు కూడా ప్రత్యేకంగా ఈ విషయాలని తెలియపరుస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వాగ్దానము అని చెప్పవచ్చు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటే మరి వారికి కూడా ఉపమానంతో చెప్పాడు కదా. వారికి సామాన్యంగా అర్థమవడానికి చెప్తూ వచ్చాడు, కానీ ఇంకా గూఢమైన సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి తెలియపరుస్తూ వచ్చారు. ఈ 11వ అధ్యాయంలో మనం అదే చూడగలుగుతున్నాం. ఏంటి అంటే ఈరోజు ద ప్యారబుల్ ఆఫ్ హార్ట్ అంటే హృదయంలో కూర్చున్న ఉపమానం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెషయా చెప్పిన ప్రవచన విషయమై ఇక్కడ చెబుతూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, 12వ వచనంలో అదే మాట అంటాడు. మరి 13, 14, 15 వచనాలన్నీ కలిపి రాయబడి ఉన్నాయి. సరే నేను చదువుతాను చూడండి. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినటం మట్టుకు వెందురు కానీ గ్రహింపరు, చూచటం మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలిసి కొనరు. ఏమంటున్నాడు? ఎంత మాత్రం తెలిసి కొనరు. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మూడింటి విషయమై చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఏ మూడు? హృదయము, కనులు, చెవులు. ఒకవేళ మనం కొత్త నిబంధనలు కూడా చూస్తూ వస్తే మరి ప్రకటన గ్రంథంలో కూడా మరి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గలవాడు వినుడుగా కానీ మరి యోహాను రాయడం మనం చూడగలం. అంటే ఇవన్నీ ఏం చూపుతున్నాయంటే ఉపమానంగా ప్రభు ఒకసారి ఒక మాట చెప్పాడంటే అది ఎంతో మరి దూరంగా ఎంతో మర్మంతో కూడినదిగా మనం చూడగలం. కాబట్టి మనకి చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి హృదయం గురించి చెప్తున్నాడు. ద ప్యారబుల్ ఆఫ్ హార్ట్ అంటే హృదయం గురించి ఆయన చెప్తున్నట్టుగా మనము చక్కగా చూడగలం. అంతేందుకు సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ మరి సామెతల్లో మరి చూడండి 4వ అధ్యాయము 23వ వచనం, 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడు. కాబట్టి మనిషి మరి అవయవాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అంటే మరి హృదయం. మరి అది బాహ్యంగా కనపడదు, కానీ మరి ప్రతి వాని హృదయం ఎంత ఉంది అంటే ఈ పిడికలు పట్టుకొని ఇలా బిగించి చూచినప్పుడు ప్రతి వాని హృదయం ఎంత ఉంటుందని డాక్టర్లు ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మనుషుని యొక్క హృదయము ఈ పిడికడంతా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి హృదయం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు మరి యెషయా చెప్పిన ప్రవక్త చెప్పిన ఆ సంగతులను మరి మరలా ఇక్కడ ఎత్తి చెప్పగలుగుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమని చెబుతున్నాడు? హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. కాబట్టి మనుషుని యొక్క హృదయం చూడండి ఎంత కఠినమైనదిగా, స్వాభావికముగా ప్రతి మనుషుడు కూడా కఠిన హృదయుడై ఉన్నాడు, దేవుని ఎరుగని వాడిగా ఉన్నాడు. అందుకే హృదయం అన్నది మరి మన అవయవాల్లో మనకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయం భద్రముగా కాపాడుకోండి అంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి మరి 17, 18, 19 వచనాల వరకు కూడా ఈ విషయాలు చెప్పడము మనం చూడగలం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ వస్తే రాయబడింది దేవుడు ఎలాంటి వాడు అని చూస్తే రండి దయచేసి 1 యోహాను 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలం. అందరం కలిసి 20వ వచనాన్ని మనం చదువుకుందామా? 20వ వచనాన్ని మధ్య భాగంలో ఉంది, చదువుతాం చూడండి. దేవుడు మన హృదయము కంటే
అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ఈ మాట చూడండి. కాబట్టి భక్సింగ్ గారు చాలా బాగా రాస్తారు. హృదయంలో మనస్సాక్షి, అలాగే అంతర్జ్ఞానం, ఇంకా అనేకమైనవి ఉన్నట్టుగా మరి భక్సింగ్ గారు చెప్తున్నప్పుడు కొన్ని పుస్తకాల్లో వ్రాయబడగా మనం చూస్తూ వచ్చాం. సరే, ఈ హృదయం విషయమై దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన హృదయం కంటే అధికుడై. కాబట్టి ఆయన దేవుడు ఎవరు అంటే మన హృదయం కంటే అధికుడై ఉన్నవాడు. మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. కాబట్టి మనం పుట్టించినవాడు. కాబట్టి ఆయన అధికుడై ఉన్నాడు. అందుకే మనందరి హృదయాలను ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు చాలా తేటగా రాయబడి ఉంది. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 15-19లో మనం చూస్తూ వచ్చినప్పుడు 15వ అధ్యాయం చూడండి దయచేసి. 15వ అధ్యాయం 15, 18, 19 ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ వచ్చినప్పుడు ఇక్కడ గుడ్డివాని గురించి చెప్తూ ఆ మాట చెప్తున్నాడు. చూడండి దయచేసి. మరి నేను చదువుతాను చూడండి. 18వ వచనం నుంచి 15వ అధ్యాయం 18వ వచనం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చు, ఇవే మనుషుని అపవిత్ర పరుచునవి మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అంటే ఎందుకు యేసుప్రభువు వారు ఈ మాటలు చెప్పవలసి వచ్చింది అంటే, కొంతమంది ఆచారంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ గుడ్డివారిని మరి పరిసర విషయమై, శాస్త్ర విషయమై వారు గుడ్డివారేంటి, గుడ్డివారికి త్రోవ చూపువారని వారితో చెబుతూ ఈ సంగతులు చెబుతున్నాడు. మరి ఉపమాన భావం మాకు తెలుపమని పేతురు అడిగాడు 15వ వచనంలో. చూడండి, అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడుగగా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పినా కూడా ఉపమానంతోనే చెప్తూ వచ్చారు. సామాన్య జనాంగానికి సైతం అర్థమవునట్లుగా ఆయన ఈ సంగతులు వారికి తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి హృదయం అన్నది చెడిపోయినదిగా ఉంది. మనకు బాగా ఫెమిలియర్ వర్స్, చాలా పరిచయమైన వాక్యం ఏంటి అంటే, మరి ఇర్మియా గ్రంథంలో మనం చూడగలం. 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటాడు. కాబట్టి దేవుడే అని మనం చూడగలం. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో సైతం కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. ఇది ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు హృదయం గురించి వ్రాయబడుతూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు హృదయంలో అంతరింద్రియములను పరిశోధించువాడు ఆయనే అని రాయబడింది. కాబట్టి హృదయము అన్నది చాలా ప్రశస్తమైనది. హృదయము చెడిపోయినది అయితే నిజంగా మన జీవితంలో ఇందాక చదివినట్టుగా హృదయంలో నుండే మరి బయటకు వచ్చేవిగా ఉంటున్నాయి. ఏంటివి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం. ఈనాడు ఎన్నో వార్తలు మనం వింటున్నాం. యవనస్తులు నిజంగా చిన్న వయసులో ఉన్నవారు మరి ఎంతోమంది కలిసి అత్యాచారం చేసి ఆ పొలాల్లో చంపి పడేయడం. మరి ఢిల్లీలో కూడా మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తిని ఎంతోమంది కలిసి అత్యాచారం చేసి ముక్కలు ముక్కలుగా నరికి వేసి, ఇలా సంఘటనలన్నీ మనం వింటూ ఉన్నాం. ఏ కులస్తులు వీరు, ఏ జాతి వారు వీరు. పాపము అన్నది ఒక కులములో ఉండదు, ఒక జాతిలో ఉండదు, ఒక దేశంలో ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా బాగా రాయబడింది. ఏమని? రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. మరి సాయంకాలం నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయం నుంచి మరి మార్క్స్ వార్త 7:21 ఇంకా చాలా బాగా రాయబడింది. ఇదే విషయాలు అక్కడ కూడా రాయబడుకోవచ్చు. కాబట్టి హృదయంలో నుండి, కాబట్టి హృదయం అన్నది శుద్ధి చేయబడాలి, హృదయం అన్నది పరిశుద్ధపరచబడాలి. అందుకే మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడుగా వచ్చి ఆయన ఈ మాటలు చెప్పారు. ఏమన్నారు? మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచితులు అన్నారు. కాబట్టి మనం బాహ్యంగా ఎంత చక్కగా మంచి బట్టలు వేసుకుంటాం, అందంగా కనపడడానికి ఎన్నెన్నో అద్దంలో పదే మనం చూసుకుంటాం. ఒకవేళ ఇది అవసరమే, ఎందుకంటే మనం అనాగరికులు కాదు, నాగరికత కలిగిన వారు. దినాలు గడుస్తున్నాయి, కొంత చక్కగా
అందంగా మంచిగా 10 మందిలో కనబడాలని ఆశపడడం తప్పులేదు. అయితే గమనించండి, హృదయం శుద్ధి చేయబడకుండా మన పైన, అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే అంటారు. అంటే ఏడాది కావచ్చు, ఏడాడ ఉతికినా, అంటే ఎక్కడ ఉతికినా, ఏ నీళ్ళలో ఉతికినా మరి ఎలక తోలు తెలిపోయేది అవాస్తవం, అది జరగదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చిరుతపులు తన మచ్చలను మార్చుకొనగలదా అని రాయబడింది. సాధ్యం కాదు, వల్లపడదు. కాబట్టి మనుషుడు తన పుట్టుకతోనే హృదయంలో పాపంతో తాను పుట్టినవాడిగా ఉన్నాడు. అందుకే ఈ మనుషుని యొక్క హృదయము మార్చబడాలి, పరచబడాలి. అందుకే దేవుడు ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మనుషుడు అనుకుంటాడంట, ఏమనుకుంటాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని కీర్తన 14:1 రాయబడింది. అలాగే 53వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. దేవుడే లేకపోతే ఈనాడు మన జీవితంలో ఈ కాలచక్రం లేక ఎన్నో సంగతులు మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలాగో సాగుతుందనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వారు ఇస్తున్నారనుకుంటున్నారు? ఈనాడు నిజంగా ఉన్న ఈ పార్టీలు మరి కుమ్ములాటల్లో ఒకవేళ అనుకుంటున్న పార్టీ వారే ఆక్సిజన్ ఇచ్చినట్టు ఉంటే నిజంగా ఆ పార్టీ వాళ్ళందరూ చనిపోవాలని నిజంగా ఆక్సిజనే ఇచ్చి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ పిట్టల్లాగా రాలిపోయి ఉండేవారు. దేవుడు నిజంగా ఎంతో అసమానమైన దేవుడు. ఆయన చెడ్డవాడిని మంచివాడిని అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఆయన. అందుకే ఆ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడ్డానికి, ఈ మాట గమనించారు, మన హృదయంలో కుమ్మరించబడ్డానికి మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మన హృదయాల్లో స్థలం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం సామెతలో 26:23 రాయబడింది, ఏమని? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు ప్రభు. కాబట్టి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చెడిపోయిన నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలవా? ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నావా? అవును, నిజంగా ఏమైనా మామిడి పండు బాగా చీకి తినేసి ఆ టెంక ఏమంటారు, ఆ విత్తనం ఆ యొక్క ఇచ్చారనుకోండి, మీరు తినండి అని ఇస్తే ఎలా ఉంది, నేను ఎలా కనపడుతున్నాను అంటాం మనమైతే. నిజమే, ఇప్పటికే పాపంలో మన జీవితం అంతా చీకేసిన మరి మామిడి పండు టెక్కలాగా ఉంది. మన జీవితం అంతా పాడైపోయింది, అంతా మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాం, చెడుతోనే మనం జీవిస్తూ వచ్చాం. ఇలాంటి హృదయాన్ని, పాడైపోయిన హృదయాన్ని. అయితే ఆశ్చర్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త దేవుడు కనుక ఆయన పాడైపోయిన, చెడిపోయిన, మరి పనికిరానిదిగా ఉన్న మన జీవితాలను ఆయన మరలా బాగు చేయగలరు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ తేటగా రాయబడింది, ఏమని? నూతన హృదయం మీకు ఇచ్చిందను, మీలో నుండి రాతి గుండె తీసివేసి నూతన హృదయం, నూతన స్వభావం మీకు ఇచ్చేదని అంటాడు. నా ఆత్మను మీలో ఉంచేదని అంటాడు ప్రభువు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఎట్టి చెడు హృదయంతో జీవిస్తున్నప్పటికీ ఓ సహోదరుడా సహోదరి, ఆయన మన హృదయంలో కంటే అధికుడు కనుక మనం ఆయనతో సమ్మతి పడాలి. ఆయనతో మనం సమ్మతి పడుట చాలా అవసరం. అందుకే మనం ఇందాక చదువుతూ వచ్చాం, మొదటి యోహాను 3వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమని రాయబడి చూడండి, మళ్ళా నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఇక్కడ చూడండి రాయబడింది, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆ మాట చూడండి. కాబట్టి నేను పాపం చేయలేదు, నేను ఫలాని వాడిని అని అనుకోవచ్చు. అయితే నీ చెడు తలంపులు ఏంటి, నీ చెడు చూపులు ఏంటి? లోకంలో అంటారు, చింత చచ్చిన పులుపు చావదంటారు. ఈనాడు ఏ వయసులో ఉన్నారు పాపం చేస్తున్నారు? ఇవన్నీ మనం చూస్తూ వచ్చినప్పుడు క్షుణ్ణంగా మనం దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు, లేక వాటిని తరచుగా చదువుతూ వచ్చినప్పుడు మన హృదయ రహస్యాలు అవి బయలుపడేవిగా ఉంటాయి. కాబట్టి పాపం అనేది అందరిలో చూడగలం, ఏ వయసులో నిమిత్తం లేదు. నిజమే, వాస్తవమే, చింత చచ్చిన పులుపు చావదు. ఈనాడు లోకంలో నిజంగా అందుకే ఎన్నో అక్రమ సంబంధాలు, ఎంతో వ్యభిచారం, ఎంతో జారత్వం. కొంతమంది అనుకుంటారు ఇది మగతనం అనుకుంటారు. కాదు, దేవుడు అలా చేయలేదు.
దేవుడు స్త్రీని గాను పురుషునిగా చేసిన ఆ దేవుడు నిజంగా ఒక మనిషి ఒక భార్యనే ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అలాగ రాయబడి ఉంది. అయితే మనుషుడు తన దురాశ చేత, పాపము చేత, దాని ఏదో మగతనాన్ని చూపించినట్టుగా ఎంతోమందిని భార్యలు చేసుకుంటే అది గొప్పతనం అనుకుంటున్నాడు. కాదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. అది ఈ సాయంకాల సమయంలో నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే, నీ హృదయం శుద్ధి చేయబడాలి అంటే, నువ్వు దేవుని చూడాలి అంటే, నీ అడ్డుగా ఉన్న నీ పాపాన్ని తొలగించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు యెషయా 59వ అధ్యాయం, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉంచును అంటాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని చూడాలంటే అడ్డుగా ఏమున్నాయనుకుంటున్నావు? నీ దోషములు, నా దోషములు. ఈ సాయంకాల సమయంలో అడ్డుగా ఉన్న ఆ దోషము, ఆ పాపములు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం చాలా బాగా అంటారు. చూడండి దయచేసి. కొంతమంది అక్కడ యూదులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై మెస్సయ్య వస్తాడని వారు ఒక విధమైన భక్తి ఆచారంలో వారు ఉన్నారు. వారు ధర్మశాస్త్రం చేత వారు మరి తెరపరచబడినట్లుగా, వారికి ముసుగు వేయబడినట్టుగా ఉంది వారి జీవితాలు. వారు కూడా పాపం చేయని వారిగా ఉన్నారు. వారు కూడా కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. 2వ కొరింథీ 3వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. 14వ వచనం, 15వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ మాట చూడండి, ఆ ముసుకే నిలిచి ఉన్నది. కాబట్టి ఈనాడు దేవుడు చూడకుండా ఒక తెరగా, ఒక ముసుగుగా మనుషుడు పాపంలో ఉన్నాడు. అందుకే ఆ ముసుగు లేక తెర తీసివేయబడడం చాలా అవసరమైంది. 16వ వచనంలో అంటాడు 2వ కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ మాట చూడండి, ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో. ఈ సాయంకాల సమయంలో నీవు కూడా ప్రభు వైపు తిరుగుట అవసరం. నువ్వు ప్రభు వైపు తిరగడం ద్వారా నీ హృదయంలో గొప్ప వెలుగును పొందగలవు. నూతనమైన హృదయాన్ని నువ్వు పొందగలవు. నీ స్వభావము మార్చబడేదిగా ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి కీర్తనలో 28వ కీర్తనలో దావీదు అంటాడు, నా హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచెను అంటాడు. ఈ సాయంకాలం మరి ఆ యెహోవా అన్న పిలువబడిన ఆయన, ఆది అందున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మన నిమిత్తమై ఆయన రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు. కీర్తనలో 69లో మనం ఇదే చూడగలం. 20వ వచనంలో రండి దయచేసి. కీర్తనలు 69వ కీర్తన 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 69, 20. నిందుకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరినో లేకపోయాను. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరినో కానలేదు. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టింది, నాకు తప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చు. ఇవి ఎవరి విషయం రాయబడ్డాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై. నా హృదయము బద్దలాయను. దేనికి బద్దలైందంట? నిందకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపము లేనివాడు, కన్యక మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినవాడు. రాయబడింది 1 తిమోతి 6వ అధ్యాయంలో, ఎవరినో సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగినవాడు. ఎవడో ఆయన చూడలేదు అని రాయబడింది, ఎవడనో చూడని నేరడు అని రాయబడింది. కోటి సూర్యుల కంటే ఎంతో తేజమైన ఆయన. అలాంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు మన కొరకై శరీరధారిగా, శరీరం ధరించుకుని ఆత్మ దేవుడైన ఆయన మన కొరకై ఆ నిందను భరించడానికి. అందుకే రాయబడింది యెషయా 53వ అధ్యాయం, మనుషులు చూడనున్న వాడిగా చేయబడుతూ వచ్చాడు యేసు. అక్కడ రాయబడింది యెషయా 53వ అధ్యాయం, అతని నలుగుగొట్టకు యెహోవాకు ఇష్టమైన రాయబడింది. ఎంత ఆశ్చర్యం సహోదరుడా, సహోదరి. నిజంగా ఏదైనా తప్పిదానికి మనం దెబ్బలు తిన్నప్పుడు బాధపడతాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ తప్పిదం లేనివారు, అయితే అక్రమకారులు ఒకటిగా ఎంచబడుతూ వచ్చాడు. ఆయన మన నిమిత్తమై మరి తన హృదయం ఏమైందంటే బద్దలాయను. ఈ సాయంకాలం నీ పాపం విషయమే, మనందరి పాపం విషయమే ఆయన హృదయం బద్దలైపోయింది. ఆయన శరీరం రాయబడిన వాక్యంలో నాగటి చాలా చేత దున్నబడినట్టు అయిందండి.
ఎంత ఆశ్చర్యం ఎప్పుడైనా గమనించావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఎంతగా శిలువలో శ్రమ పొందాడు, ఆయన ప్రాణం కూడా ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమంతా శిలువలో కార్చి తన ప్రాణం ఇచ్చాడు. నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. కేవలం మన నిమిత్తమే ఆయన అలా చేశాడు. ఈ సాయంకాలం ఎందుకు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకూడదు? యేసు ప్రభు అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతలు 23:26 అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు. అందుకే ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఉపమాన రీతిగా యెషయా ప్రవక్త చెప్పిన మాటలు ఆయన మరలా మనకు గుర్తు చేస్తున్నాడంటే ఎందుకు గుర్తు చేస్తున్నట్టు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాడు? చూడండి దయచేసి 13వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. ఈ సాయంకాల సమయంలో దేవుడే లేడనుకుంటావా? కొవ్విన హృదయం కలిగి ఉంటావా? గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే గాలి పీల్చుకోవడం వదలడం ఇదే దేవుని జీవం. అపొస్తలుల కార్యముల విషయం స్పష్టంగా రాయబడింది. 10వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు జీవమును ఊపిరిని సమస్తమును ఆయన దయచేసి ఉన్నాడు అని రాయబడింది. ఊపిరిని అంటాడు. అక్కడ ఊపిరి ఎవరిచ్చారు? దేవుడే. ఈ సాయంకాలం నీ పాపం పోగొట్టుకోవాలంటే వేరే మార్గం లేదు. నీకు ముసుగు కప్పబడింది, తెర కప్పబడి ఉంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, అన్ని జనులు సైతం ఈనాడు పాపంలో ఉన్నారు. అందుకే ఆ రక్షకుడు అవసరమైంది. అందుకే ప్రభు చాలా చక్కగా రాయించాడు. కీర్తన 12:5లో రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగజేస్తుందని అంటాడు. ఈ సాయంకాలం మరి దేవుని వాక్యంలో చూస్తూ వస్తే రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట తేటగా రాయబడి చూడండి. రోమిలకు రాసిన పత్రిక రండి, దయచేసి మనం ముందుకు వెళ్ళాలి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8-9 వచనాలు చాలా వివరంగా రాయబడుతూ వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం 9-10 వచనాలు చాలా వివరంగా రాయబడింది. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లుగా నీవు రక్షింపబడు. ఏదైనా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకో. ఈ సాయంకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కూడా నీతిమంతునిగా, నీ హృదయాన్ని కూడా శుద్ధి చేయడానికి, నువ్వు దేవుని చూడడానికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసి దేవుని చూచువాడిగా చేయగా నువ్వు ఆయన అంగీకరించు. ఆలస్యం చేయవద్దు. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో సందేహాలతో కలవరాలతో ఉన్నావు. ఎలాగైనా మోక్షానికి, పరలోక రాజ్యానికి నేను చేరగలను అనుకుంటున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోక రాజ్యానికి, మోక్షానికి ఆయన తీసుకువెళ్ళాడు. ఇందాక పాట పాడుతూ సంతోషంగా ఓ పాట పాడు. ఎందుకు అంత సంతోషం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ అయిన ఆ దేవుడు మా హృదయాల్లో ఉండే అన్ని పరిస్థితుల్లో కూడా, బలహీనతల్లో అన్నింటిలో కూడా కృంగుదలలో సంతోషంగా పాడినట్లుగా ఆయన మాకు అనుభవం ఇచ్చింది. కానీ హృదయంలో కూడా ఇటు సంతోషం కావాలి అంటే యేసు ప్రభువుని అంగీకరించు. దేవుని వాక్యం 1 యోహానులో 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని పాడు. కాబట్టి నీ పాపములు ఒప్పుకోవడం ద్వారా నీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు, అయితే ఆ దేవుడు ఉన్నాడు. ఆయన అదృష్టుడైన వాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపం, నా హృదయ తలంపులు చెడుగా ఉన్నాయి, అవి హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి, అవి నేను మానుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నా వయసు పెరిగింది, కానీ అయితే నా జీవితంలో నా ఆలోచన మారలేదు. నన్ను క్షమించు, నా హృదయాన్ని శుద్ధి చెయ్యి. యేసు ప్రభువు నామమున
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన చేస్తే సూక్ష్మలో మోక్షం. యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని కరుణించి మా హృదయాల్లో నివసిస్తున్న ఆ హృదయేశ్వరుడు మిమ్మల్ని కూడా రక్షించుకుంటాడు. రెండో విషయానికి వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి రెండో విషయంకి వెళ్తే, ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ హృదయం కూర్చున్న ఉపమానాన్ని ఇంత పర్టికులర్గా ఆయన వారికి చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూడగలం. ఏంటిది అంటే, ఆయన హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆయన కొరకైన జనాంగంగా ఈ లోకంలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనం అదే అంటాడు, నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునే అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఎందుకు అలా చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రెండవ మాట అంటే, అవును ఆయన పరిశుద్ధుడైన దేవుడు కదా, అందుకని పరిశుద్ధంగా ఉండాలని మన విషయాలు కూడా ఆయన కోరుకుంటున్నాడు. అందుకే సామెతలో 22వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. రండి దయచేసి సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించు దైగల మాటలు పలుకువానికి రాజు స్నేహితులను. చూడండి, హృదయ శుద్ధిని ప్రేమించు. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటామో మన హృదయం శుద్ధి చేయబడుతుందని చెప్పారు. ఎహెజ్కేలు 36:26 ప్రకారంగా మన హృదయము నూతన హృదయంగా చేయబడుతుంది. మనం మొదటి పేతురు 2వ అధ్యాయం రాసినట్టుగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి యునైడల సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారను నాకు రావట్లేదు, చచ్చుతానంటే దయచేసిగా ఆ వాక్యం నోటికి రావట్లేదు. ఇక్కడ అంటే మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం తేటగా చూడగలం. రండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిష్యులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. చూడండి ఆ మాట, క్రొత్తగా జన్మించిన శిష్యును కోరిన వారే. కాబట్టి క్రొత్తగా జన్మించిన శిష్యులు ఎలా ఉంటారు? అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే కళ్ళా కపటము తెలియదు ఉంటారు. కాబట్టి రెండోది మనం చూస్తూ వచ్చినప్పుడు శుద్ధ హృదయం కలిగి ఉంటారు. ఈనాడు మన జీవితాలు ఇది చాలా అవసరమైనది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడింది. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, రండి దయచేసి 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఈ మాట చూడండి, చివరి మాట, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. చూడండి, ఈనాడు హృదయము ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తము చేత, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం చేత మనం విశ్వసించి ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటామో మనం రక్షణ పొందినవారు, మనం ఆయన నీతిని పొందినవారు. అందరితో అయిపోలేదు, అదొక పునాది అని చెప్పాలి. తర్వాత మనం చూస్తూ వస్తే దేవుని వాక్యం రాయబడినట్టుగా మీ హృదయం పరిశుద్ధపరచుకోండి. ఇది ప్రతి నిత్యము జరిగే ప్రక్రియ. ప్రతిరోజు మీరు ఎందుకు మరి బ్రష్ వేసుకుంటున్నారు అంటే శుభ్రంగా పళ్ళు ఉండాలి. ప్రతిరోజు మీరు ఎందుకు స్నానం చేస్తున్నారు అంటే శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ శుభ్రం శుభ్రం శుభ్రం. అక్కడ అంటాడు మీ చేతులు ఏం చేయాలంట? శుభ్రం చేసుకోండి. ఈ దినాల్లో మరీ ఎక్కువగా మామూలు కాదు. బయటికి వెళ్ళొస్తే మరి శానిటైజేషన్ వేసుకోవాలి. మరి బయటికి వెళ్ళొస్తే చాలు శానిటైజర్ ఉపయోగించాలి. రకరకాలుగా ఈనాడు మాస్కులు వేసుకుంటున్నాం, కరోనా ఉంది కాబట్టి. కరోనా కంటే భయంకరమైనది పాపం. అందుకే గమనించండి, ఈనాడు దేవుని ప్రజలు రక్షింపబడ్డారు, కానీ వారు వాక్యం రాయబడినట్టుగా వారి హృదయాలు పరిశుద్ధపరచుకునే అనుభవంలో లేక అటు ఎక్సర్సైజ్ అభ్యాసంలో లేరనే చెప్పాలి. అందుకే ఇక్కడ మరి యాకోబు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? ద్విమనస్కులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? ద్విమనస్కులారా. ఇంకొక మాట వాడుతున్నాడు, ఏమంటున్నాడు? పాపులారా అంటున్నాడు.
అందుకే అరవింద్ గారు మరి గొప్ప దైవజనుడు కర్నూలులో ఉండేవారు. ఆయన అనేవారు ఏమని, మేము రక్షింపబడిన పాపులం ప్రభు అనేవారు. దేవుని సేవ చేస్తున్నప్పటికీ, దేవుని సేవకులమైనప్పటికీ ఆ మాట ఆయన ఉపయోగించేవారు. ఎన్నో విషయాలు అంతరంగంలో బయటికి బాగానే ఉండవచ్చు, అయితే అంతరంగంలో ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయేవారికి ఉంటాం, ద్విమనస్కులుగా ఉంటాం, ఎన్నోసార్లు రెండు నాలుకలు గల వారిగా ఉంటాం, ఆ నోటితోని మనం దూషించే వారిగా ఉంటాం, ఆ నోటితోని దేవుని స్తుతించే వారిగా ఉంటాం. అలా ఉండకూడదని యాకోబుని రాస్తారు ప్రభు. అయితే ఎన్నోసార్లు మనం ద్విమనస్కులుగా ఉన్నాం, అందుకే మన జీవితాల్లో దేవుని ద్వారా ఏమి పొందలేకపోతా ఉన్నాం. ఎన్నోసార్లు మనం మన సంతోషం చింతకు మరి కృంగుదలకు నిరాశకు ఎందుకు అంటే కారణం అదే. 9వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, వ్యాకుల ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ అంటున్నాడు 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో చాలా బాగా అంటున్నాడు, మీ చేతులను శుభ్రము చేసుకోండి. కాబట్టి మన జీవితాల్లో ఇది చాలా అవసరమైనది. మీరు ఇందాక గమనించి ఉంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి దుష్టత్వమును, అసూయను, వేషధారణను అని పక్కనే మరి యాకోబు రాసిన పత్రిక పక్కనే ఉంది, 2వ అధ్యాయంలో అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రతి విధమైన వాటిని మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యం చేతనం మనం పడుతూ ఉన్నప్పుడే మన జీవితాల్లో మనము ద్విమనస్కులుగా కాక మనము పరిశుద్ధులుగా ఆయన కొరకే మనం జీవించగలం. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చాడు, రెండవదిగా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఇంకా మన ప్రత్యక్షంగా కనపడేది మరి సహవాసం ఇచ్చాడు. ఈ మూడింటి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు, మీరు సమాజముగా కూడుకొనుట మానక అంటాడు. కాబట్టి దేవుని ఆత్మ మన కంటికి కనపడదు, కానీ మన అంతరంగంలో ఉండి, ఉదాహరణకు చెప్తాను చూడండి, నా అనుభవం చెప్తున్నాను. నేను ప్రతిరోజు కనీసం 3 అధ్యాయాలు ఉదయకాలం చదువుకుంటాను, తప్పకుండా చదవాల్సింది. ఒక అధ్యాయం తగ్గింది అంటే నా అంతరంగంలో ఒక విధమైన కోపం, ఒక విధమైన మరి ఏమనాలి వ్యసనం, ఒక విధమైన బాధ మరి కలుగుతూ ఉంటాను. ఏంటబ్బా ఏం జరిగింది ఈరోజు, నేను వాక్యం చదువుకున్నాను కదా ఉదయకాలం అంటే చదువుకున్నాను, కానీ మరి పూర్తిగా ధ్యానించి అది నా హృదయంలో నివసించినంతగా నేను మరి దాన్ని భోజించలేదని చెప్పాలి. అప్పుడే నాకు అర్థమైపోయింది ఎక్కడ నేను ఈరోజు తప్పిపోయాను అని మరలా మోకరించి ప్రార్థన చేస్తే, ఓ నేను తీసుకుంటున్న ఆ 5 అధ్యాయాలు లేక 6 అధ్యాయాలు లేక నేను కొంత ప్రార్థన కొంత ఆరాధన ఎక్కువ సమయాన్ని గడపకపోతే నా శరీరంలో ఉన్న బలహీనత ఏదో రీతిగా బయటపడుతుంది, నా భావోద్రేకాలు ఏదో రీతిగా అవి బయటికి కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. ఇది వాస్తవమైన సత్యం. అందుకే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ 3 మనం సాధకము చేసుకోవాలి. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు, రండి దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రండి దయచేసి 5వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంటాడు, అందరం కలిసి చదువుకుందామా? 15, 16, 17 కూడా అందరం కలిసి. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 19వ వచనం లేకపోతే 18 చదువుదాం, 18, 19. మరియు మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు. ఈ మాటలు చూడండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతో. సంగీతాలకున్న ఒక ప్రత్యేకమైన మరి గుణలక్షణం ఏంటి అంటే హృదయాలను ఐక్యపరుస్తుంది, మనసును రంజింపజేస్తుంది. అది లోకంలోనైనా అంతే. అటు చూసేవానికి ఇటు చూడాలనిపిస్తుంది సంగీతంలో ఉన్న మరి గుణలక్షణం. అయితే మన సియోను గీతాలు, ప్రభుని గురించి మనం పాడే గీతాలు కూడా మనం ఎప్పుడు పాడుకుంటున్నాము.
నిజంగా చెప్పాలంటే ఈ దినాలు చాలా సంతోషకరమైన దినాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో పాటలు మా ప్రియులు చక్కగా పాడగలిగారు. వారు పాడుతూ ఉంటే యూట్యూబ్లో నేను చాలా ఆనందిస్తూ ఉంటాను, చాలా వింటూ ఉంటాను, ఎన్నోసార్లు వింటూ ఉంటాను. ఎందుకంటే ఈ కీర్తనలో ఒకరినొకడు ఏమంటున్నాడు, ఒకరినొకడు అంటున్నాడు. ఒకరినొకరు కీర్తనలతో సంగీతంలోతో కొంతమంది మరి క్యాషియో వాయిస్తూ ఉంటారు, కొంతమంది తబలా కొడుతూ ఉంటారు. అబ్బో మామూలుగా ఉండదు. నేను వాళ్ళ వేళ్ళ తట్టే చూస్తూ ఉన్నాను, ఎంత బాగా కొడుతున్నారు, ఎంత క్లాసికల్గా చాలా చక్కగా కొడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు నేను కొంత వేరే కంజర తీసుకొని కాసేపు అట్లా సంతోషపడ్డాను. ఇది మనకు అవసరం. ఓ దేవుని ప్రజలారా, మన శరీరాన్ని ప్రభువు ప్రతిష్ఠించుకొని మనం ట్యూన్ చేసుకోవాలి. ఒక వాద్యాన్ని చక్కగా వాయించాలంటే దాన్ని ముందుగానే ట్యూన్ చేసుకోవాలి. ఈ దినాలు అలా చేయట్లేదు, కానీ పాత దినాలు నేను గమనించాను. హార్మోనియం అయితే హార్మోనియము, గిటార్ అయితే గిటారు, ఇంకా ఎన్నో వాయిద్యాలు మరి ట్యూన్ చేసుకునేవారు. నేను చూశాను, వాళ్ళు మరి హార్మోనియం అనుకోండి, సా రీ గా మా అని ఇలాగో తబలా కూడా వారు కొడుతూ నేను చూస్తూ వచ్చాను. నిజంగా అలాగ ట్యూన్ చేసుకున్న వాయిద్యాలు ఎంతో చక్కగా ఉంటాయి, ఎంతో వరుస క్రమంలో ఇంపుగా ఉండడం మనం చూడగలం. అలాగే మన శరీరాన్ని కూడా గమనించండి. ఈ యొక్క చెవులు ఇవి సున్నతి చేయబడినవిగా, మన హృదయం సున్నతి చేయబడిన వారుగా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అదే మాట వాడతారు. చూడండి ఏమంటాడు. సున్నతి ఎలాంటిదంట రండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని వాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక దయచేసి 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడి యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఈ మాట చూడండి. కాబట్టి అంతరంగమందు యూదుడైన వాడి యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనది అన్నారు. కాబట్టి మన హృదయం సున్నతి చేయబడినదిగా, ఆయనకే ప్రతిష్ఠింపబడినట్టుగా మనము ఆయన వారముగానే సంతోషించుకోగా. చూడండి, ఆ ఇంటిలో ఎవరు లేకపోవడం చూసి అన్నారు. సాధారణంట ఒక వ్యక్తి మరి విడిచిపెట్టిన తర్వాత ఆ దురాత్మ మరలా వచ్చి చూసేదిగా ఉంటుందంట. అయితే ఆ ఇంట్లో ఎవరు లేరంట. ఆ రాయబడింది, మిక్కిలి దుర్మార్గమైన మరి 7 దైవం వెంట పెట్టుకుని అని రాయబడింది. అలాంటి పని చేయబాకండి. నీకు వీళ్ళు ఎవరు లేకుండా కాదు, ప్రభును ప్రతిష్ఠించుకో. నేను ప్రభువు దానను, ప్రభువు వాడు. అందుకే మరి ఆ ప్రియురాలు చాలా బాగుంటుంది. ఏమంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అంటాను. అంత మాత్రమే కాదు, నీవు ఒక్క చూపుతో నన్ను ఆకర్షించింది అంటారు పరమగీతంలో, అశ్వలమితి. అంత మాత్రమే కాదు, ఇంకా అదే పరమగీతంలో అంటాను, నువ్వు నన్ను ఆకర్షించము, మేము నీ ఎదుగు పరిగెత్తుకొని వచ్చదము అంటుంది శూలమితి. ప్రభు ఆకర్షణలో, ప్రభు యొక్క ఆత్మ ఆకర్షణలో మనం ఎల్లప్పుడూ జీవించడము కాక. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక సేవకునిగా నేను పరిశుద్ధంగా జీవించడానికి కారణం ఏంటంటే ప్రభు ఆకర్షణే. నేను చెప్పగలను వాస్తవానికి. నా 30 సంవత్సరాల జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటములు, నా శరీరములను పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నించినప్పటికీ లోకము, ఇంకా మళ్ళా శరీరము, దాని ఇచ్చలు ఎన్నో రకాలు నా మీద భయపడి నన్ను శోధిస్తూ వచ్చినప్పటికీ నేను చెప్పగలను ప్రభు ఆకర్షణ. ఈ సాయంకాలం నువ్వు ఏ వయసులో ఉన్నా ప్రభు ఆకర్షణలో ఉంటే ఆ శూలమైతే అందుకే అంటాను. రండి చూపిస్తాను, రండి. 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను. రండి దయచేసి పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను. నన్ను ఆకర్షించుము. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసేవా? ప్రభు నన్ను ఆకర్షించుము అని. చాలాసార్లు మన ప్రార్థనలు, మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అంటే నిజంగా చాలా బాధకరమైన విషయం. ఏంటి బాధకరమైన విషయం అంటే మనం చాలాసార్లు ఆచారంగా ప్రార్థన చేస్తాం కదా, అలవాటుగా ప్రార్థన చేస్తాం. అలా కాదు, కొంత వాంఛ అంటే దట్ ఈస్ స్పిరిట్ లాంగింగ్.
అంటే ఆత్మ మరి దేవుని వైపు కొట్టుకోవడం. ఈ స్పిరిట్ లాంగింగ్ మన అంతరంగంలో ఉన్నప్పుడు నిజంగా ఆయన పరిశుద్ధత ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటాం. ఒకవేళ మనం బైబిల్లోకి చూస్తూ వస్తే చాలామంది అలాంటి వారు లేకపోలేదు. దావీదు అలాంటి వాడే. తన ఆత్మ నిజంగా ఎప్పుడు దేవుని వైపు కొట్టుకుంటూ, అంటే ఆ విషయమై ఆకర్షణలో ఉంటూ వచ్చింది. అందుకే మనం దేవుని వాక్యంలో చాలా చక్కగా ఆ విషయాలు కూడా ఒకవేళ చూడవచ్చు. అందుకే ఈ సాయంకాల సమయంలో నిజంగా కొంతమంది కొన్నిసార్లు అనుకుంటారు, ఏమనుకుంటారు చెప్పండి, నేను నా హృదయాన్ని శుద్ధిపరచుకున్నాను. ఈ కీర్తనాకారుడు అదే అంటున్నాడు. 73:13 కీర్తనలు చూడండి దయచేసి. 73:13 మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ భక్తుడు అంటాడు. ఎవరి భక్తుడు? ఆసాపు ఏమంటున్నాడు చూడండి. 73:13 నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండుట వ్యర్థమే. ఎందుకు అంటున్నాడు ఈ మాట? నా హృదయం శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమా? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థమా అంటే పరిస్థితుల ప్రభావం. ఎందుకు ఆ మాట ఆయన అంటున్నాడు అంటే, నాకంటే గర్విష్ఠులు, బలాత్కారులు, వారిని చూసి వ్యసన పడుతున్నాడు, బాధపడుతున్నాడు ఈ ఆసాపు అనే భక్తుడు. ఓ దేవుని ప్రజలారా, ఈనాడు మన జీవితాలు కూడా అనేక సందర్భాల్లో మన హృదయం శుద్ధిగా లేకుండా కొన్నిసార్లు వ్యసన పడ్డానికి కారణం లేకపోలేదు. అయితే ఇదే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అంతకుమునుపు అంత బాధపడుతూ వచ్చాడు. దినవంత 14 వచ్చిన అంటాడు, దినవంతయు నాకు బాధ కలుగుచున్నది అంటున్నాడు. 17వ వచనంలో అంటున్నాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, ఎక్కడ పోయాడట? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. చూసారా ఎట్లుందంట? ఆయాసంగా ఉన్నాడు. మన ఇరుగువారు, పొరుగువారు వారిని చూసినప్పుడు, వారి తిరస్కారం మనం విన్నప్పుడు ఎంతో ఆయాసంగా ఉంటుంది. వాస్తవమే. నేను ఎంతో దేవుని కొరకై ఖచ్చితంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, అయితే దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడని మనం కూడా బాధపడిన దినాలు లేకపోలేదు. అయినప్పటికీ మన జీవితంలో ఓర్పు తన క్రియ కొనసాగించినట్లుగా మన జీవితాల్లో మనము ఆ పరిశుద్ధతను అపేక్షించేవారు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఉండగలుగుతామో చూడండి, నిజంగా పరిశుద్ధత మన జీవితంలో ఎల్లప్పుడూ మనం కలిగి ఉండువారు మాత్రమే కాదు, ఆ పరిశుద్ధ విషయమై మనం ఆనందించేవారి కదా. అందుకే రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటాడు. ఎంతగా మనం సంతోషిస్తామంటే మన పరిస్థితులు చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ, ఒకవేళ మన శరీరంలో ఆరోగ్యం లేకపోయినప్పటికీ, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను వాస్తవాన్ని. ఇది నాకు ఓ దేవుని ప్రజలారా, నీ మనసులో కృంగిపోవద్దు. అందుకే ఒక దైవజనుడు ఇలా చెప్తా ఉంటే చాలాసార్లు విన్నా. ఏంటి అన్నమాట? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవద్దు, చేతగాని దానవద్దు, కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. ఒక పల్లవి పాడు, ఒక పాట పాడు, ఒక వాక్యం చదువుకో, కూర్చొని నీ ఉదయంలో ధ్యానించు. ఎందుకు ప్రభా నాకు కలవరం ఉంది? ఎందుకు నాకు నెమ్మది లేదు ప్రభా? ఎందుకు నా భర్తకు నాకు కలవరంగా ఉంది? ఎందుకు నా పిల్లలు నా మాట వినట్లేదు? కూర్చో, బైబిల్ తెరువు, సాధ్యమైతే మోకాలు ఉంచు, నీ మనసు దేవుని మీద ఉంచు. నేను ముగింపులో ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దావీదు భక్తుడు చూస్తూ వచ్చినప్పుడు తన జీవితంలో నిజంగా ఎంత చక్కగా ఈ విషయాలు ఆయన తెలియపరుస్తున్నాడు. 39వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి కీర్తన 39 ఆయన అంటాడు చూడండి, ఏమంటాడు? 39వ కీర్తన 3వ వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను. చూడండి అమ్మా, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికించాను. దేవుని ప్రజలారా, మన నోట మాటలు రావాలి అంటే మంట ఉండాలి. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది నా కొరకే, నన్ను సవరించడానికే, నన్ను సమ్మతిపరచడానికే. అందుకే మీరు గమనించలేదు, కీర్తన 51:17లో అదే దావీదే అంటాడు, ఏమంటాడు?
10వ వచనంలో అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయమన్నాడు. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించు. ఇందాక సాయంకాలం నీ కూడా కూర్చొని నా వాక్యం మళ్ళా ఉదయకాలం చదవాల్సింది మరలా చదువుతూ వచ్చాను. మరలా చదువుతూ వచ్చినప్పుడు ఒక అధ్యాయం చదవాల్సింది 3 అధ్యాయాలు చదువుతూ వచ్చాను. యోసేపు తన అన్నలను కలుసుకుని వారు ఆకలితో వచ్చి ఆహారం కొంటూ వచ్చినప్పుడు మరి బెన్యామీను తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఆదికాండంలో 45వ అధ్యాయంలో మరి 44వ అధ్యాయంలో ఆ సందర్భాలను చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చి అతను వెళ్ళి చాటున ఏడ్చునా అని రాయబడింది. నాకు అనిపించింది, యోసేపు అన్నులు తను అమ్మవేసిన దేవుడే ఇలాగ చేశాడు, మీ ప్రాణములు రక్షించడానికి చేశాడు, మీరు దుఃఖపడకుడి అని ఆ మనుషుడు ఎంత అద్భుతంగా, అందరికంటే చిన్నవాడు, ఎంత చక్కగా దేవుని స్థానంలో ఉన్నాడన్నట్టుగా ఆ వ్యక్తి ప్రేమించగలుగుతున్నాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అందరికీ భోజనం వరుసన మరి ఆ యొక్క వారి అన్నలు వరుస క్రమం చొప్పున కూర్చోబెట్టి వారికి వంతుల చొప్పున అన్ని కానుకలించి పంపుతూ, అప్పుడు యోసేపు మరి ఐగుప్తు దేశంలో మరి ప్రభువు అయి ఉన్నాడని నా తండ్రికి చెప్పుడే అంటున్నాడు. కాసేపు నా మనసులో నా నోట మాట రాలేదు. యోసేపు ఈ బాధలన్నీ ఎలాగ అనుభవిస్తూ వచ్చాడు. యోసేపు ఇవన్నీ తన అన్నలు ద్వేషించినప్పుడు నిజంగా ఎంతగా ఆయన నొచ్చుకొని ఉంటాడు. నేను అనుకుంటున్నాను, నిజంగా ఈనాడు మనకు యోసేపు వంటి వారు అవసరం. అందుకే అంటాడు, నేను దేవునికి భయపడేవాడని అంటాడు వారితో మాట్లాడుతూ కూడా. ఈనాడు నిజంగా అలాంటి నాయకులు, సేవకులు ఎంతో అవసరం. అలా ప్రార్థన చేద్దాం. మనం కూడా పాపం విషయమై ఒక ప్రత్యేకత కలిగిన వారంగా అక్కడ మనం చూస్తూ వస్తే పొతిఫరు భార్య ఆయన మీద కన్ను వేసినప్పుడు ఆయన దేవుడికి విరోధముగా నేను ఇంత పాతకం ఎలా కట్టుకోను, ఎలా పాపం చేయదును అంటూ వస్తాడు. ఈ సాయంకాలం పరిశుద్ధ విషయమై కొంత అంతరంగంలో అభ్యాసాన్ని, పెద్దవాళ్ళు అంటారు కదా, మ్యాన్స్ ఏమంటారు పర్ఫెక్ట్నెస్, నాకు ఆ మాట త్వరగా రావట్లేదు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా కొంత ప్రాక్టీస్ చేద్దాం, కొంత అభ్యాసం చేద్దాం. అది దేవుని ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మనం ఆయన సన్నిధిలో ఇటు పరిశుద్ధతను సంతరింపజేసుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎంతగా పరిశుద్ధతను కలిగి ఉంటామో అంత ఆనందం కలిగి ఉంటాం. అందుకే దైవజనుడు బక్సి గారు అందుకే ఎందుకు అంత సంతోషంగా ఉంటారు ఆ ముఖంలో, అంత వెలుగెందుకు అంటే కారణం. కాబట్టి సాయంకాలం ఒక తీర్మానం పొందాం, మనమును హృదయమందు స్వస్థత పొందిన వారంగా మన జీవితాల్లో తీర్మానం చేసుకుంటాం. ప్రభుని అడుగుతాం, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఎన్నోసార్లు నా అంతరంగంలో నేను ఆనందం పోగొట్టుకున్నాను ప్రభువా. దేవా, నా హృదయంలో మనస్ఫూర్తిగా ఉన్నాను. అప్పుడే వాక్యం చదవాలనుకుంటాను, అప్పుడే వేరే ఆలోచనలు వస్తున్నాను, అప్పుడే ప్రార్థన చేసుకోవాలనుకుంటాను, వేరే పనులకు వెళ్ళిపోతున్నాను. నా జీవితం అంతా కొంత కలవరంగా ఉంది ప్రభువా. దేవా, నన్ను క్షమించాను. ప్రభుని అడుగుదాము. ప్రభు అలాగా మనం సమకూర్చుకుంటాం. ఆ సాపను సమకూర్చిన దేవుడు, దావీదును సమకూర్చిన దేవుడు మనల్ని కూడా సమకూర్చి ఆయన ప్రకారం పరిశుద్ధులుగా ఈ లోకంలో మనల్ని ఆయన నిలుపుకోవడం. రండి ప్రార్థన చేసుకుంటాం. పలుకుల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా కొరకే మీరు తీసుకువచ్చిన వాక్యముకై స్తుతిస్తున్నాం. ద ప్యారబుల్ ఆఫ్ హార్ట్. అవును తండ్రి, హృదయంలో వచ్చిన ఉపమానం, యెషయా గ్రంథంలో తన యెషయా ప్రవక్త చెప్పిన ఉపమానాన్ని, అక్కడ చెప్పిన ప్రవచనాన్ని ఇక్కడ ఉపమానంగా దాన్ని నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ముఖ్యంగా శిష్యులకు మీరు తెలియపరుస్తూ వచ్చారు. అందుకే విత్తుమానం ఉపమానం కూడా చెబుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రకటన 4వ సైతం ఈ విషయాన్ని ఆత్మ సంగములతో చూపుతున్న మాట
చెవి గలవాడు వెనుగా కానీ సెలవిస్తూ వచ్చారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్టెస్ అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. తండ్రి ఈ దినాల్లో ఇటు అభ్యాసం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సహవాసం ద్వారా మీ సొంతలో కూర్చొని మేము అనుభవించి ఆనందించలేకపోతున్నాం. ఎన్నోసార్లు ద్విమనస్కులుగా ఉన్నాం. అందుకే అసూయ, వేషధారణ, కపటము తండ్రి ఇవన్నీ మరలా మా హృదయాలు కనపడేవిగా చూస్తున్నాం. తండ్రి మీ ప్రజలను మీరే క్షమించి పరిశుద్ధపరచండి. దేవా మీరే వారి హృదయాల్లో ఆంతరికంలో మీరే కార్యం చేయండి. ఈ ఉపమానాలు చక్కగా మాకు బోధిస్తూ అంతకంతకు మీరు ఎటు ఉద్దేశం కలిగి ఉన్నారు అటు పరిశుద్ధం మేము కలిగి ఉండటం మా జీవితాల్లో సాయించి నా హృదయం శుద్ధిపరచుకున్నట, నా చేతులు కడుక్కున్నట వ్యర్థమే అన్నాడు ఆశ. తండ్రి కనికరించు. మేము ఎన్నోసార్లు మేము కూడా అలా ఆ సాకు వలె తండ్రి గర్విష్ఠులు చూసినప్పుడు, వారి కళలు నెత్తికి వచ్చినప్పుడు, వారు గర్వంలో కంఠహారంగా ధరించుకున్నప్పుడు తండ్రి మేము కూడా అలాగే బాధపడినవారు. అయితే మా జీవితాలు మీ పరిశుద్ధ స్థలంలోనికి పోయి మేము ధ్యానించినప్పుడు వారిని కాలు జారు చోటనే మీరు ఉంచారని మేము గ్రహించగలుగుతున్నాం. తండ్రి నన్ను మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి ప్రతి వ్యసనం నుంచి తప్పించి మీ వైపు మనసు నిలుపుకోవడానికి శూలమితిగా నన్ను ఆకర్షించమో మేము నీ ఎదుగు పరిగెత్తి వచ్చిన కాబట్టి మీ ఆకర్షణలో మేము ఉండినట్లుగా సాయపడి ఈ 30 సంవత్సరాల అద్భుతంగా నన్ను రక్షించడం మాత్రమే కాక ఇటు పరిశుద్ధుల అభ్యాసం కలిగి జీవించడానికి నా శరీరాన్ని తండ్రి మీ కొరకు పరిశుద్ధంగా తండ్రి నేను ఉంచుకోవడానికి ఎంత అద్భుతంగా మీరు సహాయపడ్డారు. మీ ఆకర్షణలను ఉంచుతున్నారు. ఎన్నోసార్లు ఈ శరీరం లోక ఆశలు, దురాశలు, అనేక రకాలుగా పాప భోగములను కోరుకునేదిగా ఉంటున్నారు. మరలా మీ ఆత్మచర్య నన్ను స్పందిస్తున్నాను. మీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టిస్తున్నాను. తండ్రి మీ కాలం కాయిస్తుంది. మీ ప్రజల్లో మీ అందరూ ఆనందించినట్లుగా మీరు దీవించి వారపడుతున్నట్లు సహాయపడండి. ప్రతి సమయాన్ని దేవుడికరంగా చేయండి. సమస్తం మీ హస్తాలను అప్పచెప్పుకుంటూ మహిమపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్తమైన నామంలో స్తుతించి తండ్రి గొలుసు ప్రార్థన సోమవారం మీ చిత్తమైన అందరూ వారి సమయాల్లో తండ్రి కలిగి ఉన్నట్లుగా కృప చూపించి మీకు మహిమను ఆరోపిస్తూ వదనం చెల్లించు. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని కంటే ఊహించు వాటిని కంటే అత్యధికంగా చేయగలం శక్తి గల దేవుని క్రీస్తు మూలముగా సంఘములో తరతరము సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పరా సఖ్యమైన సంతోషం, చెప్పరా